ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 130వ కీర్తన 5వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 130వ కీర్తన 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ మనం చూసినటువంటి యొక్క వాక్యములో, చదువుకున్న వాక్యములో ఆఖరి మాటలో ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని ఇక్కడ రాయబడి ఉంది. ఎవరు దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకొని ఉన్నాడు అనంటే మరి భక్తుడైనటువంటి దావీదు మహారాజు మరి దేవుని మీదట, ఆయన మాట మీదట మరి ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు మరి మనం ఆలోచిస్తే ఆయనట మనలను నడిపించుటకు అంతేకాదు కానీ తన వాక్కును పంపి మనల్ని బాగు చేస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే తన నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మనకు జీవమై ఉన్నది. దేవుని పిల్లారా, మన బ్రతుకులను కానీ, మన కుటుంబ వ్యవస్థను కానీ, మనలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్న ప్రతి పాపము కల్మషములో నుంచి ఆయన మనల్ని విడిపించి తప్పించి ఆయన మనలను సంపూర్ణులుగా మార్చగలిగిన దేవుడు. అందుకనే ఇప్పుడు ఎవరి మాట మీద మనం ఆశ పెట్టుకోవాలి? దేవుని యొక్క వాక్యం అంటది, ఆయన మాట సెలవీయగా కార్యాలు జరిగాయి. హల్లెలూయా. ఆయన మాట సెలవీయగా, నా దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆయన మాట సెలవీయగా ఆకాశంలో ఉన్నటువంటి మంచి ధనాన్ని తెరవబడింది. ఇలాగున ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు జరిగాయి. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆయన మాట మీద ఆశ పెట్టుకోండి. ఆయన ఈ రోజున ఆ దేవుడు ఏం మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు, ఏం మాట్లాడటానికి ఇదిగో మా మధ్యలోనికి దిగివచ్చి ఉన్నాడని ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకొని మనము జీవించినప్పుడు నా దేవుని బిడ్డలారా, మన యొక్క ఆశ భంగము కాకుండా ఆ మాటల మీద మనము కట్టుబడి, ఆ మాటల మీద మన యొక్క ప్రతి ఒక్క మరి ఆ భవిష్యత్తు కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడండి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలమందునైనా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా. నీ మాటల మీద ఆశ పెట్టుకొని బ్రతకగలిగిన కృప నా తండ్రి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ మాటలను పెడవచ్చుని పెట్టక, నీ మాటలను నాయన అయ్యా ఎన్నడూ కూడా నా ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి వ్యర్థము చేసుకొనక నా ప్రభా, నీ మాటల మీద మేము కట్టబడి స్థిరముగా పునాది కలిగినటువంటి వారిమిగా మేము బ్రతకటానికి సహాయం చేయమని అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి వారికి నైనా మీరు దీవెన ఆశీర్వాదం దయచేయమని యేసు నామాన్ని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.